హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మేము ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అందుకోసం ఇంత ఎర్లీ మార్నింగ్ లేచాను. ఆ టెంపుల్ గురించి మీకు క్లియర్గా నేను చెప్తాను. ఇప్పుడైతే టైం 3 అవుతుంది. ఎర్లీ మార్నింగే లేచాము. లేచేసి నేనైతే ఇలా బయట కల్లాపు చల్లి ముగ్గు అయితే పెట్టేశాను. చూడండి, ఎవరే కానీ లేరు అసలు మా స్ట్రీట్లో అయితే. సో ఇంకా మా ఆయన కోసం అయితే కాఫీ పెడుతున్నాను. మా ఆయనకు కాఫీ పెట్టేశాను. ఇప్పుడు తీసుకెళ్ళి మా ఆయనకి వేసి ఇచ్చేస్తాను. ఇంతలో మా చిన్నాడైతే లేచేశాడు. వాడు నేను పక్కన పడుకుంటే ఎంతసేపు అయినా పడుకుంటాడు. నేను పక్కకు వెళ్ళిపోతే సరే, అది ఏ టైం అయినా సరే లేస్తాడు. చూడండి, మీకు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. ఇంకా నేను మా చిన్నోడైతే ఫ్రెష్ అయిపోయాము. మా చిన్నోడైతే రెడీ చేస్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిల్లల్ని రెడీ చేయడం అంటే చాలా కష్టం అండి. అది నిద్రలో ఉంటారు వాళ్ళు. మనం చెప్పినట్టు అస్సలు వినరు, ఏడ్చేస్తారు. చూడండి, మా చిన్నోని రెడీ చేశాను. బట్టలు అయితే వేయాలి. ఫస్ట్ అయితే వాడికి పాలు తాపిచ్చేస్తున్నాను. మళ్ళీ బట్టలు పైన పెడితే గలీజ్ చేసుకుంటాడని. పాలు తాగడానికి కూడా ఎలా చేస్తాడు చూడండి. లేకపోతే రోజు నీట్గా తీసుకొని వాడే తాగేస్తాడు. మా చిన్నోని అయితే ఇలా రెడీ చేసేసాను. చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాడు కదా మా చిన్నాడు. చూడు హాయ్ చెప్పమంటే చెప్పను అని నిద్ర ఉంది, ఎలా వచ్చి పట్టుకుంటున్నాడు నన్ను. ఇక నేను కూడా అయితే ఇలా సింపుల్గా రెడీ అయిపోయానండి. ఎలా ఉంది నా లుక్? ఇంకా డోర్ లాక్ అయితే చేసేసి మేము బయలుదేరిపోతున్నాము. మా చిన్నోడు చూడండి ఎలా చేస్తున్నాడో. వీడియో తీస్తుంటే వద్దు వద్దు అని ఏడుస్తున్నాడు. మేమైతే 2 వీలర్ మీద వెళ్తున్నామండి. సో అందుకే అంత ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యాము. ఎందుకంటే సమ్మర్ కదా, మళ్ళీ ఎండ ఉంటుంది, బాబు ఉన్నాడు కదా, అందుకోసం ఎర్లీ మార్నింగే ఎండ రాకముందే మేము బయలుదేరాము. మేమైతే స్టార్ట్ అవుతున్నామండి ఇప్పుడు. చూడండి, మా ఆయన నన్ను పెట్టద్దు వీడియోలో అని చెప్తున్నాడు. ఇలా 2 వీలర్ మీదైతే మేము స్టార్ట్ అయిపోయాము. చూడండి, చుట్టూ పొలాలు, ఇంకా ఇప్పుడే పొలాలకు వెళ్తున్న రైతులు, ఎంత బాగుందో కదా. ఏమైనా మార్నింగ్ క్లైమేట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే స్పెట్స్ పెట్టేశానండి, ఎందుకంటే నాకు 2 వీలర్ మీద వెళ్ళిన ఆల్రెడీ నాకు హెడ్ఏక్ ఉంది. హెడ్ఏక్ వచ్చేస్తుందని స్కార్ఫ్ కట్టేసుకొని 2 వీలర్ మీద అయితే కూర్చుని మేము ఇలా వెళ్తాం. చూడండి, ఇప్పుడే సన్ రైజ్ అయితే వస్తుంది. అంతా ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరాము. టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపులే పార్సుంకులమ్మ టెంపుల్. ఇది ఇక్కడ ప్రతి మంగళవారము చాలా చాలా బాగా జరుగుతుందండి. ఎంతమంది క్రౌడ్ ఉంటారంటే చాలా క్రౌడ్ ఉంటారు. ఇక్కడే వండుకొని, ఇక్కడే మొక్కుబళ్ళు చెల్లించుకొని, ఇక్కడే వండుకొని తింటారు. చాలా రష్ ఉంటారండి. మా ఆయన మా చిన్నోడైతే వెళ్తున్నారు ప్రదక్షిణాలు చేయడానికి. ఆ క్రౌడ్ని చూసి మా చిన్నోడు దిగమన్నా దిగట్లేదు. వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తున్నారు. నేను కూడా గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా మొక్కుబళ్ళు చెల్లించుకున్న వాళ్ళు ఇలా మేకపోతులు కోసి మొక్కుబళ్ళు అయితే ఇక్కడ చెల్లించుకుంటారండి. ఇక్కడ మనం ఏం మొక్కుకున్నా కూడా జరుగుతుందండి. సో ఇలా మొక్కుబళ్ళు చేసుకున్న వాళ్ళంతా ఇలా మేకపోతుల్ని అమ్మవారికి బలిచ్చి ఇక్కడే వండుకొని తిని వెళ్తారండి. ఇక్కడ చాలా చాలా బాగా జరుగుతుందండి. ఏ మొక్కుకున్నా కూడా మనకి జరుగుతుంది. అందుకే ఇక్కడ క్రౌడ్ అనేది అలా ఉంటుందండి. చూసారుగా, బయట తప్పెట్లు కొడుతూ జనాలు వస్తూనే ఉంటారు. చూడండి, ఇలా బోనాలతో తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తారు. మనకి ప్రదక్షిణాలు చేయడానికి కూడా టైం పడుతుంది, ఎందుకంటే చుట్టూ క్రౌడ్ ఉంటారు. ఈ జాతరలు చేసేవాళ్ళు, దేవుళ్ళు చేసేవాళ్ళు వస్తూనే ఉంటారు. ఇలా ఇక్కడే రూమ్స్ ఉంటాయండి. ఈ రూమ్స్ మనకి రెంట్కి ఇస్తారు. ఇలా రూమ్స్ తీసుకొని ఇక్కడే జాతరని జరుపుకొని వండుకొని తిని వెళ్తారండి. ఇంకా మేమైతే టెంకాయలు తీసుకొని టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నేనైతే బొట్టు పెట్టుకుంటున్నాను అమ్మవారిది.
మా ఆయన బైక్ పెట్టొస్తానని వెళ్ళాడు. మా చిన్నోడు చూడండి, అమ్మవారి కోసము నిమ్మకాయలు తీసుకుంటే ఇవ్వమంటే ఇవ్వను, లెమన్ లెమన్ అని నాకు చూపిస్తున్నాడు. ఎంత క్రౌడ్ ఉన్నారో మీరే చూడండి. ఇలా హైవే మీద ఉంటుంది మనకి టెంపుల్ అనేది. ఈ లారీలు, బస్సులు ఇలా వెళ్ళేవారంతా ఖచ్చితంగా ఇక్కడ ఆగి అయితే దర్శనం చేసుకుని వెళ్తారు. మా చిన్నోడిని క్యూ లైన్లో వదిలిపెట్టాడు మా ఆయన. వాడిని ఎత్తుకోమని ఎలా గలాట చేస్తున్నాడో చూడండి. ఇంకా మా ప్రదక్షిణాలు అయితే పూర్తయిపోయాయి. చూడండి, ఇంకా జనాలు అనేది వస్తూనే ఉండారు. ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ అండి. ఇంకా టైం అయ్యే కొద్దీ ఇంకా జనాలు పెరగడమే ఉంటుంది ఇక్కడ. ఇలా బోనాలు తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే ఊరేగింపుగా వచ్చి వాళ్ళ మొక్కుబడులను అయితే చెల్లించుకుంటారండి. ఈ అమ్మవారి దగ్గర మనము ఏం మొక్కుకొని ముడుపు కట్టినా కూడా అది మనకి ఖచ్చితంగా జరుగుతుంది. ఈ అమ్మవారు ఉయ్యాల్లో ఉంటుందండి, చెట్టు కింద ఉంటుంది బయట. చూడండి, వంట చేయడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఇక నేనైతే ఇక్కడ దేవుడికి బత్తీలు అయితే అంటిస్తున్నాను. మా ఆయన టెంకాయ కొడుతున్నాడండి. ఇక్కడ అసలు మనకి కూర్చోడానికి కూడా ఉండదు, ఇక్కడ అంత క్రౌడ్గా ఉంటుంది. మా ఆయన అయితే ఇక్కడ దేవుడికి టెంకాయ అయితే కొడుతున్నాడు. ఇలా బలిస్తారండి. అలా బలిచ్చేటప్పుడు చూసినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. ఇదిగోండి, ఇక్కడే అమ్మవారు లోపల ఉంటుంది. ఇప్పుడైతే నేను మీకు క్లియర్గా చూపించలేకున్నాను, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా అమ్మవారిని అయితే చూపిస్తానండి. చాలా లోపలికి ఉంటుంది గర్భగుడిలో. ఇదండి ఈ టెంపుల్ విశిష్టత. చాలా బాగా జరుగుతుంది. మనం ఏం కోరుకున్నా కూడా మన కోరికను తీర్చే తల్లి అయితే ఇక్కడ ఉంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇదైతే మనకి డోన్ కర్నూల్ గుత్తి హైవే మీద నుంచి డోన్ కర్నూల్ హైవే మీద అయితే ఉందండి ఇది. ఇక్కడ చాలా చాలా బాగా జరుగుతుంది. మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇక మేమైతే బయలుదేరిపోయామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.